నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటా ఉన్నాయి. ఈరోజు ఉదయం పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ భారత్పై యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. ఆ యుద్ధానికి పేరు కూడా పెట్టడం జరిగింది. ఆపరేషన్ బనియన్ అల్ మర్ఫూస్ అనేటువంటి ఒక పేరుతోటి భారత్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నామని చెప్పేసి కూడా అఫీషియల్గా ప్రకటించడంతో భారతదేశం కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నట్టే తెలుస్తూ ఉంది. అయితే పహల్గామ్ ఏప్రిల్ 22వ తారీఖు నాడు పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం రగిలిపోతూ ఉంది. ఆ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీసుకునే విధంగా పాకిస్తాన్లోనే ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలు 9 స్థావరాలపైన క్షిపణులతో దాడులు చేసి అక్కడున్నటువంటి ఉగ్రవాదులందరినీ కూడా మట్టుబెట్టినటువంటి విషయం ఈరోజు ప్రపంచానికే నివ్వరపోయింది. అంటే భారతదేశ ఆర్మీ కావచ్చు, వాయుసేన కావచ్చు, నేవీ కావచ్చు ఎంత బలంగా ఉన్నాయో ఈరోజు ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ క్రమంలో పాకిస్తాన్ విలువలాడుతున్న క్రమంలో పాకిస్తాన్ తాము కూడా వెనక్కి తగ్గడం లేదు అంటూ కొన్ని కవ్వింపు చర్యలు చేపడుతూ ఎల్ఓసి దగ్గర చాలా పెద్ద ఎత్తున కాల్పులు చేస్తూ మన జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి సివిలియన్స్ను, నార్మల్ సాధారణమైన పౌరులను కూడా దాదాపు 16 మందిని పొట్టన పెట్టుకోవడం జరిగింది కూడా. ఇలా ఇంతే కాకుండా ఇటు జమ్మూ కాశ్మీర్ విమానాశ్రయం పైన కావచ్చు, ఇటు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పలు ప్లేసెస్ కావచ్చు, ఇటు పంజాబ్ కానీ సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో పంజాబ్, అదేవిధంగా రాజస్థాన్, ముఖ్యంగా గుజరాత్, వీటన్నిటిని టార్గెట్ చేస్తూ టర్కీకి సంబంధించినటువంటి డ్రోన్లను ఈరోజు పెద్ద ఎత్తున ప్రయోగిస్తూ అక్కడ మారణ హోమం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్న క్రమంలో మన భారత ఆర్మీ అమలు పొందిలో ఉన్నటువంటి S-400 సుదర్శన చక్ర అనేటువంటి మిసైల్ సిస్టమ్ అవుతుందో, ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ అవుతుందో, దాంతో వాళ్ళు చేస్తున్నటువంటి డ్రోన్ దాడులన్నిటి కూడా ఆ గాల్లోనే తిప్పికొడుతూ పాకిస్తాన్కు షాక్ల మీద షాక్లు ఇస్తూ ఉంది. ఈ క్రమంలో పాకిస్తాన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడానికి భారత ప్రభుత్వం రెడీ అయిపోయింది. ఇటు సింధు జలాలకు సంబంధించిన విషయం కావచ్చు, మిగతా విషయాలన్నిటి కూడా పాకిస్తాన్ను అష్టదిగ్బంధనం చేస్తూ త్రిశూల వ్యూహంతో ముందుకు పోతా ఉన్నారు ఈరోజు భారత త్రివిధ దళాలు. ఈ క్రమంలో పాకిస్తాన్ ఈరోజు భారతదేశం పైన ఈరోజు దాడి చేయాలని చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగా ముఖ్యంగా హిందూ దేవాలయాలను మాత్రమే టార్గెట్ చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. జమ్మూ కాశ్మీర్లోని నిన్నటికి నిన్న కొన్ని ప్లేసెస్, వాళ్ళ టార్గెట్ ప్లేసెస్ ఎక్కడున్నాయని చెప్పేసి చూస్తూ ఉంటే పాకిస్తాన్ మన భారత్ సంబంధించినటువంటి సైనిక స్థావరాలు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఈరోజు దేవాలయాలు, హిందూ దేవాలయాలపైన టార్గెట్లు చేస్తూ ఆ డ్రోన్లను ప్రయోగిస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్నటికి నిన్న ఒక డ్రోన్ ఏదైతుందో జమ్మూ కాశ్మీర్లోని ప్రతిష్టాత్మకమైనటువంటి శంభు ఆలయం పైన డ్రోన్ దాడి చేసి ఆ ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు ఒక వ్యూహరచన చేస్తే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అవుతుందో దాన్ని కంప్లీట్గా గాల్లను మట్టి పెడుతోటి ఆ టెంపుల్ దగ్గర, ఆ టెంపుల్లో ఉన్నటువంటి ఆవరణలో కొన్ని శకలాలు పడినాయి. సో ఆ క్రమంలో అర్థమవుతున్న విషయం ఏంటంటే వాళ్ళు పక్కాగా మన భారతదేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు, విమానాశ్రయం కావచ్చు, సైనిక స్థావరాలను కావచ్చు, ముఖ్యంగా హిందూ దేవాలయాల టార్గెట్గా ఈరోజు పాకిస్తాన్ ఆర్మీ పెద్ద ఎత్తున మిసైల్స్ దాడులతో కానీ లేదంటే ఇటు డ్రోన్ల దాడులతోటి చేయడానికి సిద్ధమైనట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి ఒక విజువల్ మీకు చూపించేట్టు ప్రయత్నం చేస్తా. చాలా అది చూసిన తర్వాత మీరే అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఇది మన శంభు ఆలయం, జమ్మూ కాశ్మీర్లోని శంభు ఆలయం దగ్గర ఏ విధంగా పరిస్థితి ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ శకలాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ శకలాలు, ఈ డ్రోన్ దాడికి సంబంధించినటువంటి శకలాలు ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. ఈ శకలాలతోటి వాళ్ళు కంప్లీట్గా హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. ఇవన్నీ శకలాలు డ్రోన్ను మనం గాల్లను కూల్చేసిన క్రమంలో ఆ డ్రోన్ సంబంధించినటువంటి శకలాలను కూడా ఇక్కడ పడి ఏ విధమైన పరిస్థితి ఉందో చూస్తా ఉన్నాం. ఇది శంభు ఆలయ పరిసరాలు. ఒకవేళ శంభు ఆలయం సంబంధించి దానిలో గనక వీళ్ళు ఒకవేళ శంభు ఆలయం పైన పడి ఉంటే ఆలయం పూర్తిగా ధ్వంసమయ్యేటువంటి అవకాశం ఉండే. సో ఈ క్రమంలో పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వం ఇంకా కవ్వింపు చర్యలు చేపడుతూనే ఉంది. అదేవిధంగా ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలపైన కావచ్చు, పంజాబ్లో అమృత్సర్ సంబంధించినటువంటి మిగతా జిల్లా ప్రాంతాలకు సంబంధించిన ప్రజలపైన కావచ్చు, రాజస్థాన్లో ఉండే ప్రజలపైన కావచ్చు, ముఖ్యంగా గుజరాత్లో ఉండే ప్రజలపైన చాలా పెద్ద ఎత్తున డ్రోన్ దాడులతోటి, క్షిపణులతోటి విరుచుకుపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో భారత ఆర్మీ కూడా వాటన్నింటి దాదాపు ఇప్పటి వరకు 400 డ్రోన్లను గాల్లోనే ఈరోజు మట్టుపెట్టేటువంటి విషయం మనం చూస్తాం. అంత ఎఫెక్టివ్గా, అంత దృఢంగా ఉన్నటువంటి భారత ఆర్మీ ఇంకా స్వయంగా రంగంలోకి దిగితే
పాకిస్తాన్ మొత్తంగా ప్రపంచ పటంలో లేకుండా అయిపోయే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో రీసెంట్గా మనం చూస్తాం న్యూక్లియర్ సంబంధించినటువంటి ఏదైతే బేస్ ఉందో దాన్ని కూడా మటుమాయం చేసినట్టుగా ఈరోజు మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. దాని గురించి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ రావాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా కరాచీ పోర్ట్లో ఏ విధంగా ధ్వంసం చేసిన అని కూడా చూస్తున్నాం. సో పాకిస్తాన్ ఏ విధంగా కవ్వింపు చర్యలు చేసి ప్రయత్నాలు చేస్తూ ఉందో దానికి డబుల్ భారతదేశం తిప్పికొడుతూ ఇక పాకిస్తాన్ టార్గెట్ చేసే విధంగా యుద్ధ రంగంలోకి యుద్ధ క్షేత్రంలోకి దిగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక హిందూ దేవాలయాలు కావచ్చు మిగతా వాటి మీద పడితే ఇక్కడ ఎవరు కూడా భారతీయులు ఊరుకోరనే విషయం కూడా చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థం కావాలి. ఖచ్చితంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను అవసరమైతే వాళ్ళ సపోర్ట్ చేసిన అందరినీ కూడా మట్టుబెట్టే వరకు ఈరోజు భారత త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఈరోజు తెలుస్తూ ఉంది. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.